హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ప్రత్యేకత, ఎక్కడెక్కడ ప్రకృతిలోనే బోల్డ్ ఉన్నాయి మనకు తెలియనివి. మేము పల్లెటూరు వాళ్ళమే కదా, ఈ సిటీ వాళ్ళు ఏం కాదు. నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళానని చెప్పానమ్మా, అందులో చూద్దరు కానీ అక్కడ మా పక్కన అరటి తోట ఉంది మా ఊళ్ళది, మా పెద్దనాన్నగారు వాళ్ళది. పిల్లలు పట్టరామంటే 4 పువ్వులు పట్టుకొచ్చారు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని బాగు చేశాను. అమ్మ, ఈవేళ పెసరపప్పుతో అరటి పువ్వు తెలుసు కదా మీకు, అది పోపు పెడదామని చెప్పరండి అమ్మా. పెసరపప్పు ఇదిగో ఒక 50 గ్రాముల పెసరపప్పు నానబెట్టాను, తొక్క పెసరపప్పు. దీనికి కాంబినేషన్, ఇది కొంచెం వేడి, ఇది సలవ, రెండిట్లకి కరెక్ట్గా సరిపోద్ది. ఇది చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అందరూ అన్ని రకాలుగా వండుకుంటారు. నేనైతే మట్టుకు ఓపిక చేసి అమ్మా ఒలిసేనమాట. ఇవి ఇలాగో వలవడం అనేది చాలా కష్టం. అందుకని ఏం చేస్తున్నారంటే పువ్వులు కట్ చేసేసి చక్కగా బాయిల్ చేసేస్తున్నారు, కొంచెం మజ్జిగోసేసుకుని కడిగేస్తున్నారు అన్నమాట. ఇది ఎలాగ అవసరం ఉండదు. నేను జస్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటాను. ఇవి దొంగోండి తీసినమాట కోళ్ళు. అవి నా వీడియో పెడతాను, అందులో చూసుకోండి. నేను అక్కడ తీసి శుభ్రం చేసినాను. ఓకేనమ్మా. ఇదిగోండి, మేమైతే మా అమ్మగారు కానీ మా వదిలిన వాళ్ళు కూడా ఇలాగే వండుతారు ఎప్పుడైనా. ఎందుకంటే మగ పిల్లలకు మంచిదని చెప్పి, కిడ్నీలో రాళ్ళకి, తర్వాత నీరుడి సమస్య ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇలా చేసుకుంటారని చెప్పి. ఇదిగో ఇలా అరుదు వండడం, చాలామంది ఉండేరు, నేను చూశాను. వీడియోలలో చేయడం అంటే కష్టం, కత్తిరించేసేస్తున్నారు. మేమైతే మటుకు ఓపికగా ఇక చూసారా, కుంకుమ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మాట ఇది. అది సేమ్ కుంకుమ పువ్వులు అన్నమాట. ఇది చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, అయినప్పటికీ మీకు చూపించాలన్న దాంతో చక్కగా తీసేనమాట. ఇది ఒక్క బాయిల్ రానిద్దాం. నేను పసుపు వేసుకున్నాను కదమ్మా, చక్క చిల్లుల గిన్నెలో మళ్ళీ వడకట్టేసుకోవచ్చు. ఒక్క బాయిల్ ఎంతసేపు అక్కర్లేదు, చూసారా. అది అమ్మాయి ఇవి అటు మూడంటే ఇవన్నీ తీసిన తర్వాత చక్కగా వండేటప్పుడు చూపిస్తానమ్మా. మా వదిన గారు ఇంటికి వచ్చాను, ఇక్కడ సేలు పల్లెటూరు కదా, అప్పుడు వేసి చక్కగా చూపిద్దామని చెప్పి ఇక్కడే వచ్చేసుకుంటున్నాను. అందంగా ఇంటికి వచ్చాక మీకు మంచిగా చూపిస్తాను, చేసుకుందాం. ఇవి కిడ్నీకి సంబంధించింది ఈ వంట. కిడ్నీలో రాళ్ళు వాళ్ళకి ప్రత్యేకత ఇది అమ్మా. బిళ్ళలు మింగేస్తున్నారు, బిళ్ళలు కాదు, ఇలాంటివి కూడా తినాలి. అరటి పువ్వు వయసుగానికి అంత మంచిది. ఇందులోనూ దొంగోడు ఉంటాడు. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళు అన్నమాట, దొంగ పోలీస్ కింద. ఇదిగో మీకు ఎలా చూపించాలంటే అయిపో, ఇవి వంటకి వెళ్ళిపోతాయి. ఇది దొంగోడు అన్నమాట. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు అలాగా. అలా నుంచి తెచ్చేసుకుని పిల్లలందరూ కూర్చుని దొంగ పోలీస్ ఆట. ఎదుగుర బంగారం ఎలా అన్నమాట. ఇవి 4 రేఖలు అయిపోయి చక్కగా మీకు చూపిస్తాను. ఓకేనమ్మా. గంట ముందు నానబెట్టుకున్నానమ్మా. ఇది బొలుచుకాయ పొదిన అంటారు, అలా ఉడికిలాగా ఒక్క పొంగు రానిచ్చుకుందాం. ఎక్కువ ఉడకక్కలేదు, ఒక దెబ్బ తగలాలి. ఎందుకంటే అరటికాయలో బీసిపోద్ది, అందులో వేసి ఉడకబెడతారు చాలామంది. అలా వేయకూడదు, ఏంటని వేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఒక్క దెబ్బ అంతే, నానబెట్టిందే కదా, తొందరగా ఉడికిపోద్ది. మనం ఇందులో వేసుకుని పోపులు కూడా చెప్తానమ్మా. ఇదిగో కరివేపాకు ఎక్కువ వాడతాను కదా, చక్కగా ఒక ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇందులో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ గట్ట ఏమి వేసుకోక్కర్లేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఓకేనమ్మా. అది ఇందులో 10 రకాలుగా వండుకోవచ్చు అరటి పువ్వుతో. మనం 10 రకాలుగా పకోడీ వేసుకోవచ్చు, బజ్జీ వేసుకోవచ్చు, ఆవు పెట్టి వండుకోవచ్చు. ఇది కూడా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తారా. మనం పసుపు వేసుకునేటప్పుడు కండ్రలాగా వస్తుంది, అందుకని పసుపు వేసాను అనమాట. ఓకేనమ్మా. అది ఒక పొంగు వస్తుంది, అది కట్టేసుకుందాం. ఇందులో ఒక నిమ్మకాయ కానీ చింతకాడ కానీ వేసుకోండి అమ్మా, వగరు అనేది ఉండదు. అది మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఆప్షన్. ఓకే అమ్మ, పోపు వేసేసుకుందాం. అది నా భోజనం టైం అయ్యింది, చక్కగా కుక్కర్ పెట్టేసుకున్నాను. అందులో పసుపు, మళ్ళీ ఇందులో పసుపు వేసుకుని కొద్దిగా ఇంగి వేసుకోవాలి.
ఇంగో తీసుకుంటా. కొద్దిగా ఇంగి వేసుకుందాం. కట్టేస్తున్నాను 3 ఉప్పుని అయ్యి. పసుపు వేసాను. సాల్ట్ తర్వాత వేసుకుందామమ్మా. ఎన్ని అయిపోయాక అయిపోయింది, మగ్గిపోయిందా. ఇందులో మినపప్పులు శనగపప్పులు అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పెసరపప్పు ఉంది కాబట్టి. అదిగో చూసారా, చిన్నప్పుడు పప్పుసారు తాలింపు పెడితే 4 ఏళ్ళకి వెళ్ళేది వాసన. సాయంత్రం మాటలు వేసవకాలం పెసరపప్పు చారు టమాటా, ఇలాగే పెద్ద సౌండ్లు. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. వార్చుకుంటాను సింక్లో నీళ్ళు. ఇది వాటర్తోనే ఇలా ఉడుకుతూ ఉంటుంది. వాటర్ పాడు చేసుకుంటాం ఎందుకు అమ్మా. అంతే, ఓకేనమ్మా. ఇలా వీనిలాగే వేస్తున్నాను అనుకోకుండా ఇలాగే ఉండాలి. ఇది దీని రుచి, దీని కథ ఇంతే. ముక్కలు కట్ చేయలేదు. ఇది ఎంత ఆరోగ్యం అంటే అంత మంచిది. చూసారా, సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఇప్పుడు నేను కొద్దిగా సౌరుస్కి చింతకాడ ఆల్రెడీ నా దగ్గర ఉంటుంది కదమ్మా. అమ్మిదిగో ఒక్క సిట్టుకుడు సౌరుస్కు మాట, బాగా పులుపు కాకుండా అంతే. అంటే కొంచెం కండ్రగా ఉంటుంది కదా, అరటి పువ్వు కదా, అంతే. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. నా దగ్గరగో తీసి చూసారా, అలాగ మరి ఉంచుకుంటే ఇలా తొందరగా అయిపోద్ది అన్నమాట. ఈ నీళ్ళు దగ్గరకు వచ్చేదాకా మనం ఎలా ఉంది, మెంతికూర పప్పులాగా ఉందా? వెరీ గుడ్. అక్కకి చెప్తున్నాను రా, తినాలమ్మ ఇలాంటి తింటేనే చక్కటి ఆరోగ్యం. అది ఓకేనమ్మా. కట్టేస్తున్నాను, మీతో మాట్లాడతాను. ఇదిగో చక్కగా ఇంట్లో ఎంతమంది ఉంటామో అన్ని ముద్దలు వస్తుంది. ఇది చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా చేసుకుని మంచి కామెంట్లు తెలిపి, ఓకే బంగారం దమ్మా ఇలా చేసుకోండి. ఎందుకంటే సిటీల్లో అంటే ఇబ్బంది దొరకదు. ఈ చుట్టుపక్కల ఎక్కడ పల్లెటూళ్ళు ఉన్నాయి, ఎక్కడ వ్యవసాయం ఉన్నాయి, మనకు దొరుకుతాయి కాబట్టి చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు చూసి బెల్ బటన్ నొక్కి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మరొకసారి అమ్మ చక్కగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.